Guru. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి ఏరియా ఎన్సిఆర్టీ 9th క్లాస్ జాగ్రఫీ అమ్మ. ఈ 9th క్లాస్ జాగ్రఫీ అన్నప్పుడు మీకు బుక్ ఈ విధంగా ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి కానీ మీరు చూసినట్లయితే ఎన్సిఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే కాంటెంపరీ ఇండియా అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కాంటెంపరీ ఇండియా సోషల్ సైన్స్. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మొత్తం పూర్తిగా ఇండియా గురించిన వివరాలు ఉంటాయి. ఇదిగోండి, ఇవి ఉంటాయి. మీకు కనపడకపోవచ్చు, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. చాప్టర్ 1లో ఇండియా సైజ్ అండ్ లొకేషన్ అంటే ఏంటి, మన దేశం యొక్క పరిమాణము, ఉనికి. చాప్టర్ 2లో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం. చాప్టర్ 3లో డ్రైనేజ్ ఆఫ్ ఇండియా అంటే నదీ వ్యవస్థ. 4th చాప్టర్ క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. 5th వన్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే అడవులు మరియు వన్యమృగ సంరక్షణ. లాస్ట్ వన్ చాప్టర్ 6 పాపులేషన్ అంటే జనాభా వివరాలు. ఇవి మనకు కనిపిస్తాయి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్ ఏంటది, ఇండియా సైజ్ అండ్ లొకేషన్ అండి. ప్లీజ్ అబ్జర్వ్, జాగ్రత్త చూడండి. భారతదేశం యొక్క సైజ్ అంటే పరిమాణము, భారతదేశం యొక్క లొకేషన్ అంటే ఉనికి. ద ఇండియా సైజ్ అండ్ లొకేషన్, ఇది మనం చూస్తాం. ఇందులో మీకు ఈ రోజున మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ కానీ మనం తీసుకున్నట్లయితే గమనించండి. లొకేషన్ అనే టాపిక్. ఈ లొకేషన్లో మీకు అక్షాంశాలు, రేఖాంశాలు, వీటి గురించి వివరాలు మనం తీసుకుంటాం. అలానే దాంతోపాటు సైజు అంటే పరిమాణము నేను వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ ఏరియాకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఉన్నటువంటి భూ సరిహద్దులు, జల సరిహద్దులు ఏంటవి, భూ సరిహద్దులు, జల సరిహద్దులు, వీటి గురించి మనం చదువుదాం. ఒకసారి నేను రాస్తాను, నోట్స్ ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఏంటది, మన భారతదేశము యొక్క పరిమాణము, ఉనికి గురించిన వివరాలు. 9th క్లాస్ ఫస్ట్ టాపిక్ అండి. 9వ తరగతి మొదటి టాపిక్ గుర్తుంచుకోవాలి. ఇందులో మనం చదవబోతున్నది ఏంటి, భారతదేశం యొక్క ఉనికికి సంబంధించిన వివరాలు, భారతదేశం యొక్క పరిమాణానికి సంబంధించిన వివరాలు, అలానే భారతదేశంలో ఉన్నటువంటి అంటే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి భూ సరిహద్దు వివరాలు, అలానే జల సరిహద్దు వివరాలు. నా స్టూడెంట్స్ ఎవరైనా నా క్లాసెస్ కానీ జాగ్రఫీ క్లాసెస్ కానీ విని ఉంటే వాళ్ళకి ఈ ఏరియా చాలా ఈజీ. బట్ మనం ఎన్సిఆర్టీ ద్వారా పోతున్నాం కాబట్టి మళ్ళీ మనం దాని ద్వారా పోతూ అంటే అథెంటిక్ బుక్ కాబట్టి మనకి సోర్స్ ప్రైమరీ సోర్స్ కదా, కాబట్టి మళ్ళీ ఒకసారి శ్రద్ధగా వినండి. నాకు తెలుసులే, నేను చదువుకున్నాను కాకుండా ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో మీకు దీని మీద ఒక సెంట్రల్ ఐడియా వచ్చేస్తుంది. ఫాస్ట్ ఏం చెప్పను, పుస్తకంలో ఉన్న ప్రకారం మనం వెళ్దాం. అంటే ఒకసారి మీరు గమనిస్తే ఈ సైజులో డిస్కస్ చేసిన అంశాలు ఒకసారి చూడండి. సైజు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్లో ఏమిచ్చాడు,
ఒకసారి చదువుతాను, నేను దీన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇండియా ఈజ్ ఎ వ్యాస్ట్ కంట్రీ lying entirely in the northern hemisphere. The mainland extends between 8 degree 4 and 37.6 latitudes and 68.7 97.25 లాంగిట్యూడ్స్. సింపుల్గా ఇచ్చేసాడు, బట్ మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని చదవాలి. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటి? భారతదేశము ఏ అర్ధగోళంలో ఉన్నది అనేది ఇచ్చాడు, భారతదేశం ఏ అక్షాంశాల మధ్యలో ఉన్నది ఇచ్చాడు, భారతదేశము ఏ రేఖాంశాల మధ్యలో ఉన్నది మనోడు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ప్రకారం చూస్తే, అంటే ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి దీని ప్రకారంగా మనం చూస్తే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం చూసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాల సంఖ్య మీకు ఐడియా ఉండాలి. ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాలలో అతిపెద్ద ఖండం అయినటువంటి ఆసియా ఖండంలో మన భారతదేశము దక్షిణ భాగాన ఉంటూ దక్షిణ ఆసియా దేశంగా పిలువబడింది. గమనించాలి, దక్షిణ ఆసియా దేశంగా పిలువబడింది. అదేవిధంగా దక్షిణాసియా దేశాలలో అభ్యర్థులు గమనించాల్సింది, దక్షిణాసియా దేశాలలో అతి పెద్ద దేశంగా దీనికి గుర్తింపు ఉంది. గమనించాలి, విస్తీర్ణ పరంగా అంటే వైశాల్య పరంగా అనగా పరిమాణం పరంగా ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియన్ ఏరియా. గుర్తుంచుకోవాలి, దక్షిణాసియా ప్రాంతంలో అతిపెద్ద దేశము. అలానే ఆసియా ఖండంలో ఏ దిక్కున ఉంటుంది అంటే దక్షిణాన ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏంటి? ఆసియా. ప్రపంచంలో ఉన్న ఖండాల సంఖ్య ఏంటి? 7. 7 ఖండాలలో పెద్ద ఖండమైనటువంటి ఆసియాలో దక్షిణ భాగాన ఉంటూ దక్షిణాసియా దేశంగా పిలువబడుతూ, దక్షిణాసియా దేశాలలో అతిపెద్ద దేశంగా దేని గుర్తింపు ఉన్నది? మన భారతదేశానికి గుర్తింపు ఉన్నది. అయితే ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటి? ఇండియా ఈజ్ ఎంటైర్లీ లైడ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అన్నాడు. అంటే అర్థం ఏమిటి? భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది అన్నాడు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రేఖను ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనం తీసుకోవాల్సిన రేఖ, దీన్నే మనం భూమధ్య రేఖగా పిలుస్తాం. 0 డిగ్రీ ఏంటిది? ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్రపంచ పటంగాన్ని మనం తీసుకున్నట్లయితే 2 భాగాలుగా చేస్తుంది. ఏంటది? ఉత్తరాన ఉత్తరార్ధగోళం, దక్షిణాన దక్షిణార్ధగోళం. నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్. సో వేర్ ఈజ్ అవర్ ఇండియా అంటే మన భారతదేశం ఎక్కడ ఉంది అని మనల్ని అడిగినప్పుడు, ఇప్పుడు మన భారతదేశాన్ని ఇదిగోండి ఇక్కడ నేను డాట్ చేస్తున్నా, ఇది మన భారతదేశం. అవునా? వాడు ఏమన్నాడు? ఎంటైర్లీ ఇండియా లైడ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఏరియా అంటే నిజమే కదా. ఇప్పుడు భారతదేశం అనేది పూర్తిగా ఎక్కడుంది? ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఉత్తరార్ధగోళంలో ఉన్నది. గుర్తుంచుకోవాలి, ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. డయాగ్రామ్ ప్రకారం తీసుకుని నీకు ఈజీగా అర్థమైపోతుంది. సో భారతదేశం గురించి అక్షాంశ విస్తరణ చేసినప్పుడు అక్షాంశాలకు చివర నీకు వచ్చే పదం ఏమిటి? ఖచ్చితంగా నీకు ఎన్ అనే వర్డ్ వస్తుంది. గమనించండి, ఏ వర్డ్ వస్తుంది? ఎన్. ఎందుకంటే భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆఫ్రికా ఖండం తీసుకున్నాం అనుకోండి, ఆఫ్రికా ఖండాన్ని ఇదిగోండి ఇలా తీసుకుంటే ఇది మొత్తం ఆఫ్రికా ఖండం అనుకుంటే, ప్రధాన అక్షాంశాలైనటువంటి జాగ్రత్త చూడు, ఇక్కడ పోతున్నటువంటి ఈ ఏరియాలో ఏది కర్కట రేఖ కావచ్చు, ఎమ్మ, అలానే ఇక్కడ పోతున్నటువంటి మకర రేఖ కావచ్చు. 3 రేఖలు పోతున్నటువంటి ఖండముగా ఆఫ్రికా గుర్తింపు ఉంది. ఓకేనా? అలానే ఇక్కడ నువ్వు జాగ్రత్త చూస్తే ఇదిగోండి ఇది సౌత్ అమెరికన్ కాంటినెంట్ కదా.
ఏది ఈ ప్రాంతం, ఇదిగోండి దక్షిణ అమెరికా ఖండం. ఈ దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మీకు పుస్తకం లేదు కానీ నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి బ్రెజిల్ దేశాన్ని కానీ మీరు తీసుకున్నట్లయితే, దేశం పరంగా తీసుకుంటే బ్రెజిల్లో భూమధ్య రేఖ పోతూ ఉంటుంది, అలానే మకర రేఖ కూడా పోతూ ఉంటుంది. ప్రధాన అక్షాంశాలు అంటే మనం ఏమంటాం, కర్కట రేఖ అంటే పైనుంచి తీసుకున్నాం అనుకోండి, ఇది కర్కట రేఖ, ఇది ఏంటి మకర రేఖ, ఈ మధ్యలో పోయేదేంటి భూమధ్య రేఖ. సాధారణంగా ప్రధాన అక్షాంశం ఇంకా ఉన్నాయి, ఆర్కిటిక్ వలయం ఉంది, అంటార్టిక్ వలయం ఉంది, ఉత్తర ధ్రువం ఉంది, దక్షిణ ధ్రువం ఉంది. కానీ బ్రెజిల్ ప్రత్యేకత ఏంటంటే 2 ప్రధాన అక్షాంశాల పోతున్న రేఖగా గుర్తింపు ఉంది. కానీ మన భారతదేశం అట్లా కాదు. మన భారతదేశంలో పూర్తిగా ఉత్తరార్ధగోళం ఉండటం వలన మన భారతదేశంలో కేవలం కర్కట రేఖ పోతూ ఉంటుంది. అండ్ ఈ డిస్కషన్ మనకు చాలా అవసరం కూడా. నేను దీన్ని ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇండియాను మనం తీసుకున్నప్పుడు ఇలా మీరు ఇండియా గురించి ఇలా కానీ మీరు డయాగ్రామ్ కానీ మెయింటైన్ చేస్తే, ఇలా డయాగ్రామ్ మెయింటైన్ చేసినప్పుడు ఇండియాలో భూమధ్య రేఖ పోతుందా అంటే పోదు. ఇదిగోండి ఇది భూమధ్య రేఖ. ఇండియాలో కర్కట రేఖ పోతుందా, పోతుంది. ఇదిగోండి ఇది కర్కట రేఖ. భూమధ్య రేఖ పోకపోవటం వలన ఇది ఉత్తరార్ధగోళంలో ఉంది, ఓకేనా. కానీ భారతదేశంలో పోతున్న రేఖ ఏంటి, కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కానీ మీరు బ్రెజిల్ దేశాన్ని కానీ తీసుకుంటే, ఇది మొత్తం ఇది ఖండం ఇట్లా తీసుకుంటే ఇదేంటి సౌత్ అమెరికన్ కాంటినెంట్. ఇందులో బ్రెజిల్ దగ్గర మీకు ఈ ప్రాంతం మొత్తం నీకు బ్రెజిల్ ఆక్రమించి ఉంటుంది. కానీ బ్రెజిల్ ప్రత్యేకత ఏంటి, బ్రెజిల్లో ఇక్కడ భూమధ్య రేఖ పోతూ ఉంటుంది, ఇక్కడ మకర రేఖ పోతూ ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంట. గుర్తుంచుకోవాలి. ఇది పోయినసారి సివిల్ సర్వీసెస్లో అలానే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అడిగిన ప్రశ్న. ఈ క్రింది ఏ దేశము భూమధ్య రేఖతో పాటు మరొక ప్రధాన అక్షాంశాన్ని కలిగి ఉందని అడిగితే ఆన్సర్ ఏంటి, బ్రెజిల్. సాధారణంగా ఒక ప్రధాన అక్షాంశం పోవటం అనేది సాధారణ విషయం. ఇంకొక ప్రధాన అక్షాంశం పోతుందంటే ఖచ్చితంగా అది ఖండమై ఉంటుంది. ఖండం, ఇప్పుడు ఆఫ్రికా ఖండం తీసుకున్నాం అనుకోండి, ఇలా మీరు ఆఫ్రికా ఖండం గురించి ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఇది ఆఫ్రికా ఖండం అనుకుంటే, ఇక్కడ మీకు పోయేదేంటి, మధ్యలో భూమధ్య రేఖ పోతూ ఉత్తరాన కర్కట రేఖ పోతేది 23.5 నార్త్ పోతూ, దక్షిణాన మకర రేఖ 23.5 సౌత్ పోతూ ఉంటుంది. ఇలా మనకి 3 ప్రధాన అక్షాంశాలు పోతూ ఉండటం వలన ఇది ఏకంగా ఏమంటున్నాం మనం, దిస్ ఇస్ కాంటినెంట్. సాధారణంగా ఇట్లాంటి లక్షణ ఖండాలకు, ఎందుకంటే పెద్దది కాబట్టి ఖండాలకు ఉంటుంది. కానీ దేశాల పరంగా తీసుకున్నప్పుడు ఇఫ్ యు టేక్ అవర్ ఇండియా హ్యావింగ్ ఓన్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటి, భారతదేశంలో కేవలం కర్కట రేఖ మాత్రమే పోతూ ఉన్నది. ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఈ క్రింది ఏ దేశము భూమధ్య రేఖతో పాటు మరొక అక్షాంశాన్ని కలిగి ఉన్నదంటే వన్ అండ్ ఓన్లీ ఏంటది, బ్రెజిల్. గుర్తుపెట్టుకోవాలి. డిస్కషన్ వచ్చింది కాబట్టి మనకు తప్పదు, మనం చెప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు మన భారతదేశం గురించి మాట్లాడుకున్నప్పుడు మన భారతదేశం పూర్తిగా ఎక్కడ ఉన్నది అన్నప్పుడు మీరు ఆన్సర్ పెట్టాల్సింది ఏంటి, పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఎక్కడున్నది, ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఉత్తరార్ధగోళంలో ఉంది అంటే అర్థం ఏంటి, ఈక్వేటర్ అంటే ఏంటి, భూమధ్య రేఖ భారతదేశానికి ఏ దిక్కున పోతా ఉన్నది, దక్షిణ దిక్కున పోతూ ఉన్నది. భూమధ్య రేఖ భారతదేశానికి ఏ దిక్కున పోతూ ఉన్నది, దక్షిణ దిక్కున పోతున్నది. అందువలన భారతదేశం ఎటున్నది, పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉందని మనం చెప్పవచ్చు, ఓకేనా. ఇంకా అక్కడి నుంచి మనం ఇచ్చినటువంటి మరొక స్టేట్మెంట్ చూడండి. ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇదే కదా మనం చదువుతున్నది, గమనించు. లయింగ్ ఎంటైర్లీ ఇన్ ది నార్థన్ హెమిస్ఫియర్ చదివేసాం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటి, ద మెయిన్ ల్యాండ్ ఎక్స్టెండ్ బిట్వీన్ లాటిట్యూడ్స్ 8°4 నార్త్ అండ్ 37.6 నార్త్ అన్నాడు. హీ డిస్కస్డ్ అబౌట్ ఓన్లీ మెయిన్ ల్యాండ్. అంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అంటే భారత ప్రధాన భూభాగము 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరాక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశం మధ్య విస్తరించి ఉంది అన్నాడు. ఒకసారి మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం భారతదేశాన్ని కానీ తీసుకుంటే, ఇప్పుడు ఇండియాని ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఓన్లీ నేను మీకు మెయిన్ ల్యాండ్కి సంబంధించిన డయాగ్రామే తీసుకుంటున్నా. ఇదిగోండి, ఇది ఇండియా మెయిన్ ల్యాండ్. వాడు ఏమన్నాడు, ఇండియా మెయిన్ ల్యాండ్ లైడ్ ఇన్ బిట్వీన్, ఇదిగోండి 8 డిగ్రీ 4 మినిట్స్ నార్త్, 37 డిగ్రీ 6 మినిట్స్ నార్త్ అన్నాడు. అంటే భారతదేశము యొక్క ప్రధాన భూభాగము 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుండి, అంటే రామారామి మాట్లాడుకుంటే 38 అనండి, తప్పేం లేదు. అంటే ఏంటి, నేను దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఇది 8, దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 38, 8 నుంచి 38 డిగ్రీల మధ్య ఇది విస్తరించి ఉన్నది. గుర్తుంచుకోండి, 8 to 38 అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటమ్మా, 38, 38. అంటే నీకు తెలియకుండానే సార్ మెయిన్ ల్యాండ్ ఏంటి అంటే, ప్లీజ్ టేక్ ఐలాండ్స్. ఐలాండ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఇక్కడ మనకు కనిపించేవి లక్షద్వీపులు ఇంతవరకు ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించేవి ఏంటి సార్ అంటే అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ వరకు ఉంటాయి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు కూడా భారతదేశంలో భాగమే. తీసుకుంటే యాక్చువల్ ఎక్స్టెంట్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే 6 డిగ్రీ 45 మినిట్స్ నార్త్ దగ్గర స్టార్ట్ అయింది. లక్షద్వీపులు ఎక్కడ స్టార్ట్ అయినాయి, 8 డిగ్రీ దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఇఫ్ యూ టేక్ ఐలాండ్స్, అంటే ఒకవేళ నువ్వు దీవులు కానీ తీసుకున్నట్లయితే, ఈ దీవులలో భూమధ్య రేఖకు దగ్గరగా మనకు కనిపించే ప్రముఖ దీవి ఏంటి సార్ అంటే అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి గ్రేట్ నికోబార్. ఓకే, ఏది అండమాన్ నికోబార్ వైపు. లక్షద్వీపుల్లో దగ్గరగా ఉన్న దీవి ఏది అంటే ఈ దీవి పేరు మినికాయ్. ఇండియా ప్రధాన భూభాగంలో దగ్గరగా ఉన్నది ఏంటి అంటే తమిళనాడు వస్తుంది. అంతా నీకు డిస్కషన్ ఇవ్వలేదు కానీ తప్పదు కదా, మనం చదువుకోవాలి. వాడు ఇచ్చింది ఏంటి, ఇండియా ఈజ్ లయింగ్ ఇన్ బిట్వీన్ అకార్డింగ్ టు లాటిట్యూడ్స్ 8 డిగ్రీ 4 మినిట్స్ నార్త్, 37 డిగ్రీ 6 మినిట్స్ నార్త్. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక అంకెకు నెత్తి మీద 0 ఉంటే డిగ్రీస్ అంటాం. నెత్తి మీద 1 అని అంకె ఉంది అనుకోండి, దాన్ని మనం పిలిచే పేరు ఏంటి సార్ అంటే నిమిషాలు అంటాం. నెత్తి మీద మీకు 2 గీతలు ఉన్నాయనుకోండి, దాన్ని సెకండ్స్ అంటాం. సో ఎక్స్ డిగ్రీ, ఎక్స్ మినిట్, ఎక్స్ సెకండ్స్ అనాలి. ఇప్పుడు నేను పదం ఇక్కడ 8 పెట్టాను కదా, 8 డిగ్రీ 4 మినిట్స్, 37 డిగ్రీ 6 మినిట్స్. జాగ్రత్తగా గమనించాలి. అక్షాంశాల గురించి మనం చెప్పుకునేటప్పుడు 8 డిగ్రీలు అన్నామంటే 8కి తల మీద ఏముంటుంది, 0 ఉంటుంది. నిమిషాలు అని అనుకోండి, తల పైభాగం ఏముంటుంది, ఒక చిన్న గీత, ఒక స్ట్రోక్ ఉంటుంది. 2 స్ట్రోక్స్ ఉన్నాయనుకోండి, ఇట్ ఇండికేట్స్ సెకండ్స్. ఏంటది, సెకండ్స్. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. సో అకార్డింగ్ టు లాటిట్యూడ్స్ ఇండియా ఎంటైర్లీ లైడ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఆధారాలు తెలిసిపోతున్నాయి. ఏంటి, చివర నేను ఒక పదం రాస్తున్నాను గమనించండి. ఇదిగోండి ఎన్, ఇక్కడ కూడా ఎన్, ఇక్కడ కూడా ఎన్, ఇక్కడ కూడా ఎన్ అని రాశాను. అంటే ఏంటి, డెఫినెట్లీ ఇండియా బిలాంగ్స్ టు నార్త్ హెమిస్ఫియర్. అంటే ఉత్తరార్ధగోళానికి ఖచ్చితంగా భారత్ చెంది ఉంటుందని. ఎందుకు, ఇది 0 అంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ పూర్తిగా మనం ఎటు ఉన్నాం, ఉత్తరాన ఉన్నాం. సో రేఖాంశాలు అక్షాంశాల పరంగా మనం తీసుకున్నప్పుడు గుర్తుంచుకోండి, ఇదంతా అక్షాంశాల పరంగా భారత విస్తరణ. అక్షాంశాల పరంగా భారత విస్తరణ అకార్డింగ్ టు లాటిట్యూడ్స్ అంటాం. వాట్ ఈస్ దట్, లాటిట్యూడ్స్. ఓకే, మీకు బుక్లో ఇచ్చినటువంటి ప్రస్తావన ఏంటి, ఓన్లీ మెయిన్ ల్యాండ్. వాళ్ళు ఏమన్నాడు, ద మెయిన్ ల్యాండ్. జాగ్రత్తగా గమనించు, ద మెయిన్ ల్యాండ్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ లాటిట్యూడ్స్ 8 డిగ్రీ 4 అండ్ 37.6 నార్త్ అన్నాడు. లేదు సార్, నాకు రెండవది కావాలి. ఏంటి, అకార్డింగ్ టు లాంగిట్యూడ్స్. గమనించండి, 68.7 అండ్ 97.25 ఈస్ట్ అన్నాడు. అది కూడా మనం ఒకసారి చూద్దాం.
చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు మరలా ఒకసారి మీరు భారతదేశాన్ని తీసుకోండి. ఇప్పుడు మనం భారతదేశం ఇలా తీసుకున్నప్పుడు ఇదిగోండి, ఇది భారతదేశం యొక్క ప్రధాన భూభాగ చిత్రం. అయితే ఈ ప్రధాన భూభాగ చిత్రంలో మీరు గమనించాల్సింది ఏంటి, రేఖాంశాల పరంగా తీసుకుంటున్నా. అంటే ఏంటి, ఇదిగోండి ఇది 68°7 ఈస్ట్, ఇదేంటి 97°25 ఈస్ట్. ఏంటది, రేఖాంశాల పరంగా మన భారత్ను మనం పరిశీలించినప్పుడు రేఖాంశాల పరంగా భారత్ 68-7 ఈస్ట్ నుంచి 97-25 ఈస్ట్. అంటే ఇక్కడ చెప్పకనే ఒక పదం చెప్తూ ఉన్నారు. ఏంటది, మన భారతదేశంలో భూమి మీద రేఖాంశాల పరంగా మనం తీసుకున్నప్పుడు ఇది ప్రధాన రేఖాంశం అవుతుంది. దీని పేరేంటి, గ్రీనిచ్. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. దీన్ని ఏమంటాం, గ్రీనిచ్ రేఖాంశంగా పిలుస్తాం. ఈ గ్రీనిచ్ రేఖాంశం ఏం చేస్తుంది సార్ అంటే భూమిని 2 భాగాలు చేస్తుంది. ఇది పూర్వార్ధగోళం అంటాం, ఇది పశ్చిమార్ధగోళం అంటాం. ఈస్ట్ కదా, తూర్పు అన్నది దయచేసి ఏమనాలి, పూర్వార్ధగోళము. ఇదేంటి, వెస్ట్ కదా, పశ్చిమార్ధగోళం. ఈ పదం వాడవచ్చు, కానీ అక్కడ తూర్పు అనే పదానికి మాత్రం మీరు ఏం చేస్తారు, పూర్వార్ధాన్ని వాడండి. అక్కడ వాడు డిస్కస్ చేయలేదు, కానీ నేను చెప్తున్నా భారతదేశము రేఖాంశాల పరంగా ఎక్కడుంది, పూర్వార్ధగోళంలో ఉన్నది. గుర్తుంచుకోవాలి. అకార్డింగ్ టు లాంగిట్యూడ్స్ వేర్ ఈజ్ అవర్ ఇండియా అన్నప్పుడు డెఫినెట్లీ బిలాంగ్స్ టు ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే అర్ధగోళం, స్పియర్ అంటే గోళం, హెమిస్ఫియర్ అంటే అర్ధగోళం. సో ఇప్పుడు దీని ప్రకారం తీసుకున్నప్పుడు ఏంటి, రేఖాంశాలు మనం తీసుకున్నప్పుడు పూర్వార్ధగోళంలో రేఖాంశాల సంఖ్య 180 ఉంటుంది, పశ్చిమార్ధగోళంలో రేఖాంశాల సంఖ్య 180 ఉంటుంది. అదే నువ్వు అక్షాంశాలు తీసుకున్నావు అనుకోని ఇట్లా తీసుకొని ఇది భూమధ్య రేఖ అంటావు. ఉత్తరార్ధగోళంలో అక్షాంశాల సంఖ్య 90 ఉంటుంది, దక్షిణార్ధగోళంలో అక్షాంశాల సంఖ్య 90 ఉంటుంది. ఈ 90లో ఇండియా ఎక్కడ స్టార్ట్ అయింది చదివాం, 8 దగ్గర స్టార్ట్ అయ్యి సుమారు 38 దగ్గర ఎండ్ అయిందని చెప్పి మనం తీసుకున్నాం, అవునా. అలానే ఇక్కడ ఇండియా ఎక్కడ స్టార్ట్ అయింది గమనించు, 68 దగ్గర స్టార్ట్ అయ్యి అప్రాక్స్ తీసుకుంటున్నా 98 దగ్గర ఎండ్ అయిపోయింది. ఎక్కడ ఎండ్ అయిపోయింది, 98 దగ్గర. సో అకార్డింగ్ టు లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాల ప్రకారము మన భారతదేశము ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఆన్సర్ ఏం పెట్టాలి, పూర్వార్ధగోళంలో. ఈ పూర్వార్ధ అనే పదాన్ని ఇండికేట్ చేసేది ఏంటి, ఈస్ట్. అంటే ఈ అని ఒక ఇంగ్లీష్ అక్షరం ఉందా లేదు చూసుకోండి, ఇదిగో ఈ, ఇదిగోండి ఈ. ఇక్కడ కూడా అంతే కదా, మనకి తల మీద 0 ఉంటే డిగ్రీ, 1 స్ట్రోక్ ఉంటే ఏంటి నిమిషం, 2 స్ట్రోక్స్ ఉంటే ఏంటి సెకండ్స్. అది గమనించండి, ఇక్కడ కూడా అదే రాసి ఉన్నాడు చూడండి, ఇబ్బంది ఉండదు మీకు. 68 డిగ్రీల 7 నిమిషాలు, 97 డిగ్రీల 25 నిమిషాలు. ఇదిగోండి ఈస్ట్. అంటే ఆ చిన్న పదాన్ని అంటే ఒక 3 లైన్లు ఉన్నాయా గట్టిగా, దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంత క్లాస్ మనకు వచ్చింది. గమనించండి. నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఇక్కడికి వద్దాం. ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 నార్త్ అమ్మ divides the country into almost 2 equal parts. To the southeast and southwest of the mainland lie the Andaman and Nicobar Islands and the Lakshadweep Islands in Bay of Bengal and Arabian Sea respectively. అన్నాడు. Find out the extent of these groups of islands from your atlas అన్నాడు. చూపించేస్తాయి ఇప్పుడే మీకు, అట్లాస్లా కాదు, మనం ఒక మ్యాప్ తీసుకొని చూసుకుందాం. అంటే ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి కర్కట రేఖ గురించి. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ అని దాని వాల్యూ ఇది.
అలానే అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన అంటే ఏంటి, సౌత్ ఈస్ట్ అంటే ఈశాన్యాన ఈశాన్యాన్ని కాదు, ఇటు ఆగ్నేయాన అండమాన్ దీవుల గురించి ఏమ్మా. అలానే సౌత్ వెస్ట్ నైరుతిన లక్షద్వీపుల గురించినటువంటి ప్రస్తావన చేశాడు. వాటిని ఒకసారి చూడండి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ఒకసారి చూద్దాం. ఏది, ఆల్మోస్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డివైడ్స్ అవర్ కంట్రీ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అంటున్నాడు. ఏంటో ఒకసారి మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇండియాని కానీ మనం తీసుకున్నట్లయితే భారతదేశాన్ని మళ్ళీ ఒకసారి మీరు డ్రా చేయండి. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ చిత్రం, అవునా? ఇలా మనం తీసుకున్నప్పుడు ఏమన్నాడు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రస్తావన తెచ్చాడు. ఏది, ఇదిగోండి ఇది ఎంత ఇచ్చాడు, 23:30 నార్త్ అన్నాడు. సింపుల్గా రాసుకుంటే మనం ఇలా రాసేయచ్చు. ఏమని రాయొచ్చు, 23.5 డిగ్రీ నార్త్ అని రాస్తాం. కానీ ఎగ్జాక్ట్గా రాయాల్సింది ఇది. వాడు ఏమన్నాడు, ఇప్పుడు దీని పేరే కదా కర్కట రేఖ. ఈ కర్కట రేఖ అంటే ఏంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన భారతదేశాన్ని ఇంచుమించు అంటే సమాన భాగాలుగా విభజిస్తున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఇక్కడున్న ఏరియా కరెక్టే అంటున్నాడు. అది కరెక్టో కాదో మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు నేను మీకు గతంలో అంటే ఇప్పుడే చెప్పింది ఏంటి, 8:04 నార్త్ అన్నా. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ 8. అలానే దీన్ని ఏమన్నాం, 37.6 అన్నాం, అవునా? ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ 38, అవునా? ఇప్పుడు 23 ఉన్నారు కదా, ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ 23. కొద్దిగా రౌండ్ ఫిగర్స్ చేశా. పర్ఫెక్ట్ భాగాలుగా మనం తీసుకునే క్రమంలో అంటే పర్ఫెక్ట్ పార్ట్స్ అన్నప్పుడు 8కి 23కి మధ్య తేడా ఎంత, 15. అంతేగా? ఇప్పుడు 8 + 15 ఈక్వల్ టు ఎంత అమ్మా, 23. ఇది వచ్చింది చూడండి. అలానే 23కి 38కి మధ్య ఎంత తేడా, 15. అంటే 23 + 15 ఈక్వల్ టు 38. చూడండి, ఇప్పుడు ఈ 23 దీనికి సమానమైంది, ఈ 38 దీనికి సమానమైంది లేదు చూసుకోండి. అంటే అర్థం ఏంటి, ఇది 15 అక్షాంశాలు ఉంది, ఇది 15 అక్షాంశాలు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 8కి 15 కూడితే ఇక్కడ ఉన్న 23 వచ్చింది. ఈ 23కి 15 కూడితే ఇక్కడ ఉన్న 38 వచ్చింది, అవునా కాదు? అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డివైడ్స్ అవర్ ఇండియా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అంటున్నాం. 2 ఈక్వల్ పార్ట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మన భారతదేశాన్ని మనం ఇలా తీసుకున్నప్పుడు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ డిస్కషన్ నువ్వు చేసేటప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటి సార్ అంటే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డెఫినెట్లీ డివైడ్స్ అవర్ ఇండియా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అంటున్నాం. అంటే ఇక్కడ పోతున్నటువంటి కర్కట రేఖ విలువనుగా నువ్వు తీసుకుంటే ఏది 23.5 అనే విలువనుగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న 8కి తేడా చూసుకో, ఇక్కడున్న 38కి తేడా చూసుకో. 8కి 15 కూడినా 23, 33లోంచి 15 తీసేసినా కూడా 23. అట్లనే చదువుకోవచ్చు. ఓకే, అలానే ఉన్నాడు, ప్లీజ్ నోటీస్ అండమాన్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ అన్నాడు. నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు భారతదేశాన్ని మనం ఇలా తీసుకున్నప్పుడు, ఇండియాని కొద్దిగా చిన్నదిగా తీసుకుంటాను నేను, ఇలా తీసుకున్నప్పుడు వాడు ఏమంటున్నాడు, మన భారతదేశానికి ఏ దిక్కులో, సౌత్ ఈస్ట్ అన్నాడు. ఇదిగోండి, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఈ రెండింటి మధ్యలో వచ్చేది ఏంటి, సౌత్ ఈస్ట్. అలానే సౌత్ వెస్ట్ అన్నాడు, ఇది సౌత్, ఇది వెస్ట్, ఈ రెండింటి మధ్యలో వచ్చేది ఏంటి, సౌత్ వెస్ట్. వాడు ఏమన్నాడు, ఇన్ సౌత్ ఈస్ట్ ఏరియా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇస్ దేర్ అన్నాడు. అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇన్ సౌత్ వెస్ట్ ఏరియా లక్షద్వీపులు ఉన్నాయి అన్నాడు. ఇదిగోండి, ఇవి లక్షద్వీపులు. ఇవేంటి,
అండమాన్ నికోబార్ దీవులు. అంటే భారతదేశానికి ఆగ్నేయ దిశలో సౌత్ ఈస్ట్ అన్నప్పుడు ఆగ్నేయ దిశలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. నైరుతి దిశలో, ఏ దిశలో? నైరుతి దిశలో ఏమున్నాయి? లక్షద్వీపులు ఉన్నాయి. ఏమన్నాడు? రెస్పెక్టివ్లీ, మీరు కానీ జాగ్రత్తగా కానీ గమనిస్తే అన్నాడు. ఏమని? అండమాన్ నికోబార్ దీవులు ఇదిగోండి, ఈ ఏరియా మొత్తం మనకి దేని కిందకు వస్తుంది? బంగాళాఖాతం కిందకు వస్తుంది. బంగాళాఖాతం. ఈ ఏరియా మొత్తం మనకు దేని కిందకు వస్తుంది? ఇది అరేబియా సీ కిందకు వస్తుంది. ఏంటిది ఇది? అరేబియా. ఇప్పుడు మీకు ఎట్లాగో అకాడమీలో చూపించున్నాడు కదా, అది ఎన్సీఆర్టీలో, అది తీసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ బుక్లో ఉన్నది. ఒకసారి మనం దాంట్లోకి పోయి చూస్తే మీకే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇందులో మనం కరెక్ట్గా స్పాట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు భారతదేశం యొక్క ఆగ్నేయ దిక్కు, భారతదేశం యొక్క నైరుతి దిక్కు మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ దేశానికి ఇది ఏమవుతుంది? ఇది ఆగ్నేయం అవుతుంది. ఇదేమవుతుంది? ఇది నైరుతి అవుతుంది. అవునా? ఈ ఆగ్నేయ దిక్కున అండమాన్ ఐలాండ్స్ ఉన్నాయా? ఇదిగోండి, ఈ అండమాన్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ దీవులు. నైరుతి దిక్కున ఏమైనా ఉన్నాయా? ఇదిగోండి, ఇవే లక్షద్వీపులు. సింపుల్. ఓకే, వాడు ఇచ్చిన ప్రధాన భూభాగం విలువ కూడా నీట్గా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడున్నాయి? ఇదిగోండి, బే ఆఫ్ బెంగాల్. ఇదేంటి? అరేబియన్ సీ. ఏంటి? అరేబియన్ సీ. మీకు అర్థమవుతుంది. అంటే ఇది మొత్తం బంగాళాఖాతం. ఇది మొత్తం ఏంటి? బంగాళాఖాతము. ఈ బ్లూ ఏరియా మొత్తం. ఇదంతా ఏంటి? ఇది అరేబియా. సో క్వశ్చన్ ఏంటి? లక్షద్వీపులు ఎక్కడ ఉన్నాయి? అరేబియా సముద్రము. అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడున్నాయి? బంగాళాఖాతము. లక్షద్వీపులు భారతదేశానికి ఏ దిక్కున ఉన్నాయి? నైరుతి దిక్కున ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశానికి ఏ దిక్కున ఉన్నాయి? ఏ దిక్కున ఉన్నాయి? ఆగ్నేయ దిక్కున ఉన్నాయి. సింపుల్. ఇలా మనం చదువుకోవచ్చు. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి ఆ ఎక్స్టెంట్ గురించి నువ్వు చదువుకునే క్రమంలో నువ్వు జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఇది. ఓకే, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ తీసుకుంటే ఎక్కడ పోతూ ఉన్నది? మధ్యలో పోతూ ఉన్నది. ఏంటి? కర్కట రేఖ మధ్యలో పోతూ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ భారతదేశం రెండు సమాన భాగాలు చేసినప్పుడు ఈ క్యాలిక్యులేషన్ తీసుకో. అలానే మన భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవులు తీసుకుంటే ఆగ్నేయ భాగాన బంగాళాఖాతంలో ఉన్నాయి. లక్షద్వీపులు తీసుకుంటే నైరుతి భాగాన అరేబియా సముద్రంలో ఉన్నాయి. అలానే రేఖాంశాల పరంగా మన భారతదేశ విస్తరణ తీసుకున్నప్పుడు, రేఖాంశాల పరంగా తీసుకుని మన భారతదేశం ఏంటి? జాగ్రత్తగా గమనించు. 68,7 ఇక్కడ ఒకసారి రాస్తాను, మళ్ళా జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ ఒకసారి చిన్న డయాగ్రామ్ ఇస్తాను మీకు. భారతదేశం మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు మొత్తం అవసరం లేదు. 68 degrees 7 minutes ఈస్ట్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ వరకు ఉంది. పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? ఇది పూర్వ అర్ధగోళంలో ఉంది. అదే అక్షాంశాల పరంగా అయితే ఎక్కడుంది? ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఓకేనా? సో ఈ టాపిక్లో మనం చదివింది ఏంటి ఒకసారి మనం చూస్తే, ఇదిగోండి, ఉనికి అనే ఏరియాని మనం కవర్ చేసుకున్నాం. యాక్చువల్గా మనకి ఈ టాపిక్లో మొత్తం వీటి గురించి పరిమాణము, భూ సరిహద్దు, జల సరిహద్దు, ఈ అంశాలు మొత్తం ఉన్నాయి. ఓకే, ఈ ఉనికిలో నేను సబ్ టాపిక్స్ ఏం చెప్పాను? మన భారతదేశము ఎక్కడుంది, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడుంది చదివాం.
భారతదేశంలో ఉన్నటువంటి అక్షాంశ విస్తరణ మనం తీసుకున్నాం, ఆ రేఖాంశ విస్తరణ తీసుకున్నాం, అవునా. అక్కడి నుంచి కర్కట రేఖ సంబంధించిన వివరాలు చదివాం, అండమాన్ నికోబార్ దీవులు లొకేషన్ చూసుకున్నాం, లక్షద్వీపుల లొకేషన్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇవి చూద్దాం. ఏది పరిమాణము, భూ సరిహద్దు, జల సరిహద్దు తీసుకుందాం. మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.